నీ వేషము లోపలత్తే మోసపోయినా నాదా నేను పతివ్రతను నా గుణం నీకు తెలియదా నాకేదన్నా నేర్వ పెట్టు అని కాళ్ళ మీద పడ్డది. అప్పుడు మునీశ్వరుడు అన్నాడు, తెలవక తప్పు చేసిన ఆడిదానివైతే రానున్న కాలము లోపల కోసల దేశవనంగా అయోధ్య నగరము, అయోధ్య నగరాన్ని పరిపాలన చేసేవాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు సంతానం లేక పుత్ర కామేష్టి యాగం ఎత్తే రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నుడైన నలుగురు కుమారులు పుడతారు. రామ లక్ష్మణుడు విశ్వామిత్రుని ఎంబడి యాగము కాపావటానికి అడవికి పోయి తాటకి నిబలి మార్చి తపస్సు యాగముగాచి మారీచుని మట్టు పెట్టి సుబాబుని సుక్కడంచి మిథిలా నగరము సీతను పెళ్లాడదాము శివధనుసును ఖండించుతామని పొంగ నువ్వు బండవై ఉంటావు. రాముల వారి పాదము ఈ బండ ఉదాకంగానే రాతి పట్టణ వలిగి నువ్వు నాతి వై పుడతావమ్మా నా భార్యో, అంతవారదాకా నమ్మాలి అమ్మా, నువ్వు బండవై ఉంటావమ్మా నా భార్యో అని భార్యకు రాముల వారి పాదము దాకిన్నాడే, ఆయన పాదధూళి సోకిన్నాడే ఈ రాతి పోయి నాతి వైతమని చల్లని దీవనార్చి పెట్టి ఆయన తపస్సు వేయిండు. ఈ బండైన తల్లి ఏమనుకున్నది, తల్లి తప్పు ఎత్తే పిల్ల దాయాలి, పిల్ల తప్పు ఎత్తే తల్లి దాయాలి. చూసిన దానికి చూసినట్టుండక మీ బాపు చెప్పుతే నన్ను బండం చేసింది. నువ్వు నాకు బిడ్డవేనా అసలు ఎంత పని ఎత్తివై కళ్ళుంటే కనుకనేగా చూసి మీ అయ్యకు చెప్పినవు నీకు కళ్ళు ఉండొద్దు నువ్వు గుడ్డిదాని వైదు అని అగో అటువంటి సట్టిచ్చి శాపన పెట్టింది ఆ కన్న బిడ్డకు. అప్పుడు అంజలిదేవి 2 గన్లు వేయినాయి. కన్ను లేని కపోది పుణుక్కుంటారాంగా అడవి లోపల కేసరి రాజు చూసి అంజలిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు సంతాన ఫలము లేక శివునికి తపస్సు పట్టింది. అప్పుడు శంకరుడు అన్నాడు, నా భక్తురాలు నన్ను వేడుకుంటుంది సంతానం లేక ఆమె గర్భాన పార్వతి నేను కొడుకునై పుడతానే అన్నాడట. పరమేశ్వర నువ్వు లేని కైలాసములో నేనెట్లుంటా, ఆ కోతివై నువ్వు ఉడితే కోతి ముడ్డికి తోకనై పుడతా అన్నదట. అందుకే ఆంజనేయుని తోక ఎంత వెరుగు అంటే అంత వెరుగుద్ది. అప్పుడు పార్వతి పరమేశ్వరుల అంశతోని ఒక బాలమావిడి పండు తయారైంది. దానికి వాయుదేవుడికి ఇస్తే వాయుదేవుడు తీసుకొచ్చి గుడ్డి అంజలి దోషిట్లెత్తే ఆ ఫలము తిన్నందుకు ఆమె గర్భాన అగో ఆంజనేయ స్వామి పుట్టిండు. ఓలో కులారా కొడుక నేను గట్లగన్నరా గన్ని కట్టాల పడ్డ కొడుక పుట్టంగా నేను అటువంటి కళ్ళు పోగొట్టుకున్నా. ఈ కలియుగాన్ని చూసే భాగ్యం నాకు లేదు. తిరుమలపురం సిరిమల్లె కోట సత్యశ్యామలగిరి జగన్నందుల పల్లెలటివాడు వెంకటరెడ్డి భార్య సత్యవకు 7 కొడుకులట. ఆడి వీళ్ళలు లేక కొండగట్టుకాడ తపస్సు పట్టింది. నన్ను పొడమార్చి సత్యమ్మ గర్భాన ఉట్టి